మా ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ను ఒక్కసారి నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు OnePlus నార్డ్ అన్బాక్సింగ్ చూద్దాం. OnePlus వాళ్ళు జనరల్గా ప్రీమియం ఫోన్స్ రిలీజ్ చేస్తుంటారు, కానీ ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళు ఒక బడ్జెట్ ఫోన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో కూడా మనకి 3 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి ఏంటంటే 6GB ర్యామ్, 64GB మెమరీ, 8GB ర్యామ్, 128GB అండ్ 12GB ర్యామ్, 256GB అనమాట. సో ఇది వచ్చేసి 8GB ర్యామ్ వేరియంట్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేసి దీంతో పాటు మనకి ఏమి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. సో దిస్ వే నాట్ అని చెప్పి ఇక్కడ మనం ఫోన్ అయితే చూడొచ్చు. ఫోన్ పక్కన పెట్టుకుని ముందు మనకి బాక్స్లో ఇంకేం ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో అయితే మనకి ఒక వెల్కమ్ లెటర్ ఉంది. వెల్కమ్ లెటర్తో పాటు ఒక కేస్ ఇచ్చారు, మామూలు ప్లాస్టిక్ కేస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇదేంటంటే కొంత OnePlusకి సంబంధించిన పేపర్ వర్క్ కానీ లేకపోతే సిమ్ ఇజెక్టర్ టూల్ కానీ దీంట్లో ఉంది. అండ్ మనకి ఛార్జర్ ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్, ఇది ర్యాప్ ఛార్జింగ్. సో ఫోన్ వచ్చేసి ఇది బ్లూ మార్బుల్ కలర్లో ఉంది. మనకి ఫ్రంట్ ఏమో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, వెనకాలేమో మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి పవర్ బటన్ అండ్ నోటిఫికేషన్ స్లైడర్, ఇటు సైడ్ ఏమో వాల్యూమ్ రాకర్ ఉంది. మనకి ఏంటంటే ఈసారి సిమ్ ఇజెక్టర్, సిమ్ ట్రే అనేది మనకి కింద ఇచ్చారు, డౌన్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఏంటంటే Type-C ఛార్జింగ్ ఇది, అండ్ ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. సో దీని కెమెరా సెటప్ వచ్చేసి ఏంటంటే 48 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. అండ్ దీని ఏంటంటే హెచ్డి రికార్డింగ్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ 4K 30 FPS 4K వీడియోస్ కూడా మీరు దీంట్లోంచి తీసుకోవచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేప్పటికి 32 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఇది కూడా హెచ్డి రికార్డింగ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనకి ఫ్రంట్ బ్యాక్ ఏమో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు, అండ్ ఇది డ్యూయల్ సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఫోన్ అయితే సెటప్ అయింది. సో దీని డీటెయిల్స్ చూద్దాం. ఇది వచ్చేసి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్, ఇది 5G సపోర్ట్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫుల్ 90Hz ఫుల్ AMOLED డిస్ప్లే అనమాట, స్క్రీన్ కూడా. ప్రస్తుతం అయితే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద రన్ అవుతుంది, ఆక్సిజన్ OS. సో దీని బ్యాటరీ సైజ్ వచ్చేసి 4115 బ్యాటరీ, సో mAh బ్యాటరీ. సో ఏంటంటే మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇది బాగానే ఇస్తుంది. ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రకాశించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.